హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైతాస్ ఛానల్. ఈరోజు వీడియోలో జొన్న పిండితోటి వడలు అలానే పకోడీ, కరకరలాడే పకోడీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు అనమాట. తయారీ విధానం చూసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ వరకు ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటేనే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు జొన్న పిండి వేసుకుంటున్నానండి. జొన్న పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు 50 గ్రామ్స్ అంతా శనగపిండి వేసుకోవాలి. జొన్న పిండితో పకోడీ చేసేటప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకుంటే పకోడీ అనేది విరిగిపోదనమాట, క్రిస్పీగా కూడా వస్తుంది. అలానే కొద్దిగా వాము దగ్గరగా పావు టీ స్పూన్ వేసుకోండి. కడుపుబ్బరం కానీ గ్యాస్ కానీ ఉండకుండా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే కారం వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీకు ఎక్స్ట్రా కారం కావాలంటే కూడా వేసుకోవచ్చు. అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ పకోడీ మిశ్రమాన్ని చేతులతోటే ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ముందుగానే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకున్నా కాబట్టి నాకు అంత కష్టం అనిపించదు. మీరు కట్ చేసుకునేటప్పుడు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుందండి. పెద్దగా కట్ చేసుకుంటే ఏంటంటే ఒక 10 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు, అలానే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ ఉంటే పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రౌండ్గా ఒక బాల్ లాగా చేసుకొని ఈ విధంగా వడలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా వడలాగా ఒత్తుకున్న తర్వాత నువ్వుల్ని పైనుంచి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. 2 వైపులా కూడా ఈ విధంగా అద్దుకుంటే రెడీ అయిపోతుంది అనమాట మనకి వడ. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు చేసుకున్నాం కదండి, ఆ వడలు వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన లేయర్ మొత్తం క్రిస్పీగా అయిపోయి లోపలంతా పిండిగా ఉంటుంది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా లోపల వరకు కూడా ఉడికిపోయి చక్కగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత చూడండి, చక్కగా వేగిపోయాయి కదా. ఈ టైంలో ఉన్నప్పుడు మనము తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జాలిగరిటె తీసుకొని ఈ విధంగా వేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు ఉంచితే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత పకోడీ వేసుకుందామండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి. ఒకే దగ్గర వేసుకోకూడదు. ఒకే దగ్గర వేసుకుంటే పకోడీ అనేది అతుక్కుపోతుంది. కొద్ది పిండిని తీసుకొని దూరంగా వేసుకుంటూ వెళ్ళండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి. ఈ విధంగా పకోడీ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత గరిటెతోటి ఈ విధంగా 2 వైపులా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పకోడీ రెడీ అయిన తర్వాత ఒక జాలి గరిటెలోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుందన్నమాట. అలాగే మిగిలిన పిండితోటి మరొకసారి పకోడీ వేసుకొని పకోడీలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 5-6, అలానే 2-3 రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని జల్లి గరిటెతోటి తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ పకోడీల మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. జొన్న పిండితోటి 2 రకాల స్నాక్స్ అయితే మీకు పరిచయం చేశానండి.
నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. షుగర్ పేషెంట్లు వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. ఈజీగా తినొచ్చండి. జొన్నపిండితో చేసాం కదా, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.